బ్రేకింగ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం. మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు సంచలనం రేపుతున్నాయి. లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ కుమార్ ఏసీబీ వలలో చిక్కారు. నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు 40,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు. ఆడియో, వీడియో క్లిప్స్ ఆధారాలతో ఏసీబీ ఎస్ఐని అరెస్ట్ చేసింది. గత 6 నెలల్లో ఇదే మణుగూరు పోలీస్ స్టేషన్పై రెండోసారి ఏసీబీ దాడులు. ముందు సీఐ, ఇప్పుడు ఎస్ఐ అరెస్ట్ జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఈ రోజు సడన్ రైడ్స్ నిర్వహించారు. లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఎస్ఐ రంజిత్ కుమార్ ఏసీబీ వలలో చిక్కడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మణుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నడుస్తున్న సందర్భంలో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఎస్ఐ రంజిత్ కుమార్ 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు పక్కా ప్రణాళికతో మణుగూరు పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు. ఈ దాడుల సమయంలో లంచం డిమాండ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు, ఆడియో, వీడియో క్లిప్స్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాయి. వెంటనే ఎస్ఐ రంజిత్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ విజయకుమార్ మాట్లాడుతూ, లంచం డిమాండ్కు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గమనించదగిన విషయానికి ఏమిటంటే, గత 6 నెలల వ్యవధిలో ఇదే మణుగూరు పోలీస్ స్టేషన్పై ఇది రెండోసారి ఏసీబీ దాడి జరగడం. ఇంతకుముందు ఒక సీఐ, ఇప్పుడు ఒక ఎస్ఐ అవినీతి కేసులో అరెస్టు కావడం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. లంచం కేసులపై ఏసీబీ చర్యలు ఒకవైపు ప్రజల్లో న్యాయం జరిగిందన్న నమ్మకం కలిగిస్తుండగా, మరోవైపు వరుసగా అదే స్టేషన్లో అధికారులు అవినీతి కేసుల్లో చిక్కుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్పై ప్రతిష్ట కోల్పోయేలా చేస్తోందన్నది విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీబడి, నేను నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్ గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్ లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో, ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్ గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలో తీసుకొని రిమాండ్ చేయడం. అంటే కేసు పూర్వపరాలని చెప్పారు. కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి. ఇది అంటే సార్ అంటే మా మీడియాకి మణుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు క్రైమ్ నంబర్ 292/25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి, ఏ పర్పస్ సంబంధించింది? అది క్రైమ్, అది ఒక చీటింగ్ కేసు అండి.
కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై మీద పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం. ఎస్ఐ గారు ఒక్కలేనా సార్ ఇంకేమైనా? ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు. అంటే వేరే బయట వేరే రకంగా కనబడుతుంది. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇందులో. ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా, మాది ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము సార్ ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించింది? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది. 3 ఆడియో, 2 ఆడియోస్, ఒక వీడియో రికార్డ్. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక్క కేసు సంబంధించి. అంటే ఎంత డిమాండ్ చేస్తాం? 40,000. ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండేందుకే కదా? ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ చేశారు, బెయిల్ ఇవ్వడం. బెయిల్ ఇవ్వడం. ఎవ్రీబడి, నేను నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్ గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్ లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మనుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వటానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో, ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్ గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం చెప్పి. అంటే కేసు పూర్వపరాలు అని చెప్పారు. ఇప్పుడు జరిగింది కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి. ఇది అంటే సార్ అంటే మా మీడియాకి ఈకే మనుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు.
క్రైమ్ నంబర్ 292 ఆఫ్ 25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి ఏ పర్పస్ సంబంధించింది? అది క్రైమ్, అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి, అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని. ఆ కేసు పై అయితే పైసలు తీసుకోవడం, యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం. ఎస్ఐ గారు ఒక్కలేనా సార్ ఇంకేముంది? ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు. అంటే వేరే బయట వేరే రకంగా పడుతుంది. 2-3 ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్. 2-3 అంటే మేము పట్టుకుంటాం కదా, మాకు 2-3 ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము సార్ ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించింది? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా, 3 ఆడియో, 2 ఆడియోస్, ఒక వీడియో రికార్డ్. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక కేసు సంబంధించి. అంటే ఎంత డిమాండ్ చేస్తారు? 40,000. ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండేందుకే కదా? ఎఫ్ఐఆర్ అయిపోయిందండి, ఎఫ్ఐఆర్ చేశారు, బెయిల్ ఇవ్వడం. నేను, నా పేరు విజయ్ కుమార్ అండి, నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్ గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్ లో ఉన్నందుకు. అయితే మన ఈ మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292 of 25 under section 318 class 4, 296 class 3, read with 3V, 3 class 5 of BNS యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో, ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళా ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి, మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి, డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్ గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అంటే కేసు పూర్వపరాలు, కేసు డీటెయిల్స్, పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292 of 25 అండి. ఇది అంటే సార్ మా మీడియాకి మణుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు క్రైమ్ నంబర్ 292 of 25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి, అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని. ఆ కేసు పై అయినా పైసలు తీసుకోవడం, యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం. ఎస్ఐ గారు ఒక్కలేనా సార్ ఇంకేముంది? ఎస్ఐ గారు ఒక్కడే. అంటే దాంట్లో బయట వేరే రకంగా ఉన్నారు ఇందులో. 2-3 అంటే మేము పట్టుకుంటాం కదా, మాకు 2-3 ఉంటే మేము. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించాయి? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా, 3 ఆడియోస్, 2 ఆడియోస్, ఒక వీడియో. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక కేసు సంబంధించి. అంటే ఎంత డిమాండ్ చేస్తారు?
40,000 సార్ మాకు ఆ రికార్డు ఎక్కడ ఇవ్వాలి సార్ ఎక్కడ ఇవ్వాలి ఫిర్యాదు సార్ మనుగురు వాళ్ళకి మళ్ళీ చెప్పండి